హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చేయబోయేది చారు పొడి అండి. అదే రసం పొడి. మనకి జ్వరం వచ్చినా, జలుబు దగ్గు వచ్చినా మనం కొంచెం ఒక స్పూన్ నీళ్ళల్లో వేసుకొని కొంచెం పోపు వేసుకుని మరిగించుకున్నామంటే హెల్తీగా ఉంటుంది. దగ్గు జలుబులు దెరిగి చేరవు. ఎంతో బాగుంటుందండి. అది ఎలా చేయాలో ఈరోజు మీకు చూపిస్తాను. 3/4 కప్పు ధనియాలు ఫస్ట్ నేను వేయించుకుంటున్నాను. ధనియాలు వేగాయండి. ఇదిగోండి, దోరగా వేపేసరికి ఇక అరమ్మ కూడా వస్తుంది. ఇలా పొడి పొడి అవుతుంది కదా, తీసేసుకొని వెంటనే అదే ఇందాక ధనియాలు తీసిన గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పు మంచి స్మెల్ వచ్చేలాగా వేయించి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేపుకోండి. ఇప్పుడు 5-6 ఎండుమిర్చి, కొంచెం అంత మెంతులు, జీలకర్ర 1 టేబుల్ స్పూను. నేను కరక్కాయ ముక్క అండి ఇది. నేను ఊరికే వేసుకుంటాను, మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఆప్షనల్. అలాగే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క కూడానండి. ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడండి అవి వేగాయి కదండి, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు అవన్నీ వేగిన తర్వాత అదే గ్లాసు 1.5 గ్లాసు 2 గ్లాసెస్ కరివేపాకు వేయించుకుని గలగలమనేలాగా వేయించుకోవాలండి. ఇదిగోనండి, ఇందాక కరివేపాకు వేయించినాం కదా, ఇలా చూసారా, ఇలా నలుపుకుంటే బాగా నలగాలన్నమాట. ఇప్పుడు ఈ కరివేపాకు, ఇందాక వేయించిన కందిపప్పు మీద ఇవన్నీ వేయించినాం కదండి, ఎండుమిర్చి, జీలకర్ర అవన్నీ కూడా చల్లారాక మిక్సీ పట్టుకోవడమే. ఇదిగోనండి, మిక్సీ పట్టాక ఇలా వచ్చిందండి పొడి. ఎంతో హెల్దీ అయిన రసం పొడి మీకోసం.